God wants to give us victory, my friends. నా స్నేహితులారా, దేవుడు మనకు విజయమును అనుగ్రహించగోరుచు ఉన్నారు. And I'm going to talk to you about the victory that God gives us over the tribulations that come to us. దేవుడు మన యొద్దకు సంభవించడానికి వచ్చే శ్రమల మీద, హింసల మీద ఏ విధంగా విజయాన్ని అనుగ్రహిస్తారో మాట్లాడగోరుతున్నాను. Many are the afflictions of the righteous, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, but the Lord delivers him or her out of them all. అయినను ప్రభు వాటన్నిటి నుండి అతనిని ఆమెను విడిపించును. God wants to deliver you. దేవుడు మీకు విడుదల అనుగ్రహించాలని కోరుచూ ఉన్నారు. Psalm 34:19. 34వ కీర్తన 18వ వచనము. In Romans chapter 8, 36 and 37. రోమా పత్రిక 8వ అధ్యాయము 36, 37 వచనములలో It is written, ఈలాగున వ్రాయబడి ఉన్నది. For your sake, O Lord, we face death all day long. ఓ దేవా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. We are considered as sheep to be slaughtered. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. In verse 35, Paul says, 35వ వచనంలో పౌలు ఏమని చెప్తున్నాడంటే, troubles come, శ్రమలు, సమస్యలు వస్తాయి, hardship comes, కష్టకరమైన సమయాలు వస్తాయి, persecution comes, హింస కూడా రావచ్చును, famine comes, కరువైనను రావచ్చును గాని, nakedness, దిగంబరత్వము రావచ్చును గాని, danger, ప్రమాదముల పాయములు, sword, ఖడ్గమైనను మనకు విరోధముగా రావచ్చును it గాని, all comes against even the righteous. నీతిమంతులకు కూడా ఇవన్నీ కూడా విరోధముగా వచ్చేస్తూ ఉంటాయి. But అయినప్పటికీ God's love conquers every one of them for us. దేవుని ప్రేమ వీటిలో ప్రతి ఒక్క దానిని మన నిమిత్తమై జయిస్తోంది. Verse 37 says, 37వ వచనం ఏమని చెప్తోందంటే, in all these things అయినను వీటన్నిటిలోనూ we are more than conquerors through him who loved us. మనలను ప్రేమించిన వాని ద్వారా మనం అత్యధిక విజయము పొందుచున్నాం. Victory over all these tribulations. ఈ యొక్క శ్రమలన్నిటి కంటేను మనం అత్యధికమైన విజయం పొందుచున్నాం. And he says, what can separate us from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు ఏవి ఎడపాపగలవు అంటున్నాడు. Many times these tribulations come to take us away from the love of Jesus. అనేక పర్యాయాలు యేసు ప్రేమ నుండి మనల్ని దూరంగా తీసుకువెళ్ళడం కోసమై ఇట్టి శ్రమలు, హింసలు వస్తూ ఉంటాయి. When the tribulation comes, the first question that comes to us is why? శ్రమలు రాగానే మన మనసుకు వచ్చే మొట్టమొదటి ప్రశ్న, ఎందుకని ఇలాగున సంభవిస్తోంది అని. I have lived a righteous life. నేను నీతిగల జీవితమునే జీవించి ఉన్నాను గదా. I have testified about Jesus everywhere. నేను ప్రతి చోటను కూడా యేసును గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నాను కదా. I have sacrificed my personal pleasures for the sake of Jesus. నేను నా వ్యక్తిగతమైన ఆనందములను యేసు నిమిత్తమై త్యజించి ఉన్నాను కదా. I left my job, నేను నా ఉద్యోగమును విడిచిపెట్టి ఉన్నాను కదా. left my possessions. నా యొక్క ఆస్తులను విడిచిపెట్టి ఉన్నాను కదా. Why? ఎందుకని? I have given so much for the service of the Lord. నేను దేవుని సేవ కొరకై ఎంతగానో సమర్పించి ఉన్నాను కదా. I have given to the poor. నేను బీదల కొరకై ఇచ్చి ఉన్నాను కదా. I have loved the old people, నేను వృద్ధులైన వారిని ఎంతగానో ప్రేమించి ఉన్నాను కదా. orphans, అనాథలను ప్రేమించాను కదా. in the name of the Lord. దేవుని యొక్క పేరట. Why these tribulations are coming to me then? అయినప్పటికీ కూడా ఇట్టి శ్రమలు నా యొద్దకు ఎందుకు వచ్చేస్తూ ఉన్నాయి? This is the question that comes. ఇట్టి ప్రశ్న మన యొద్దకు వస్తూ ఉంటుంది. And the devil comes at that time and says, what is the use of following Jesus? అటువంటి సమయంలోనే అపవాది మన యొద్దకు వచ్చి, మరి యేసుని వెంబడించడంలో ప్రయోజనం ఏంటి అంటాడు. Your friends, your relatives will come and say, why did you follow Jesus? What have you got? మీ స్నేహితులు, బంధువులు మీ చెంతకు వచ్చి, ఎందుకు యేసుని వెంబడిస్తావు, తద్వారా నీకేమీ లభ్యమైంది అని అడుగుతూ ఉంటారు. But here the verse says, కానీ ఇక్కడ వచనం ఏమని చెప్తోంది అంటే, at that time the love of Jesus rises up over all our tribulations. అటువంటి సమయంలోనే మన శ్రమలన్నిటికంటే ఉన్నతముగా యేసు ప్రేమ లేచి నిలబడుతోంది. And the Lord says, I love you, my son, my daughter, in the midst of these tribulations. ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నా కుమారుడా, నా కుమారి, ఇట్టి శ్రమల మధ్యలోనే నేను మిమ్మును ప్రేమించుచూ ఉన్నాను.
You will become more than a conqueror. మీరు అత్యధికమైన విజయము పొందిన వారవుతారు. You will overcome these tribulations. మీరు ఇట్టి శ్రమలను అధిగమించిన వారవుతారు. It happened to Job. యోబుకు ఇలాగునే సంభవించింది. Satan went and accused Job falsely before God himself. సాతాను స్వయముగా దేవుని యొద్దకే వెళ్ళి యోబుకు విరుద్ధంగా తప్పు నేరారోపణలు చేసి ఉన్నాడు. Job 1:8-12. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనం వరకు. God asked Satan, "Have you considered my servant Job?" దేవుడు సాతానును అడుగుతూ ఉన్నాడు, సాతాను, నీవు నా సేవకుడైన యోబును చూచితివా? There is no one on earth like him. అతని వంటివాడు భూమి మీద మరి ఒకడు లేడు. He is blameless. అతడు నిందారహితునిగా ఉన్నాడు. He is upright. అతడు యథార్థవంతునిగా ఉన్నాడు. He fears God. అతడు దేవుని యందలి భయభక్తులు గలవాడు. He shuns evil. అతడు దుష్టత్వాన్ని అసహించుకునేవాడు. Satan immediately said, సాతాను వెంటనే అంటూ ఉన్నాడు, "Does Job fear God for nothing? యోబు ఏ కారణం లేకుండానే దేవుడంటే భయపడుతూ ఉన్నాడా? You have put a hedge around him and his household. నీవు అతనికిని అతని ఇంటి చుట్టూను భద్రతగా కంచెవేసి ఉన్నావు గదా. You have put a hedge around whatever he does. అతను చేయు ప్రతి కార్యము చుట్టూ కూడా నీవు కంచెవేసి కాపాడుచున్నావు గదా. You have put a hedge around whatever he has. అతను కలిగున్న సమస్తము చుట్టూ కూడా నీవు కంచెవేసి ఉన్నావు గదా. You have blessed the work of his hands. నీవు అతని యొక్క చేతి పనిని ఆశీర్వదించి ఉన్నావు గదా. That's why he is following you, O God. ఓ దేవా, అందుచేతనే అతడు నిన్ను వెంబడించుచూ ఉన్నాడు. You stretch out your hand and strike everything he has. నీవు ఒక్కసారి చేయి చాపి అతడు కలిగిన సమస్తాన్ని గనక మొత్తినట్లయితే Surely he will curse you. నిశ్చయంగా యోబు నిన్ను శపిస్తాడు. On your face he will curse you, O God. ఓ దేవా, నీ ముఖం ఎదుటనే యోబు నిన్ను శపించేవానిగా ఉంటాడని చెప్తున్నాడు. The Lord said, "Very well, Satan. Everything he has is in your power from now on." ప్రభు అంటున్నాడు, సాతానా, అలాగే ఇక మీదట అతనికి కలిగి ఉన్న సమస్తము కూడా నీ అధికారము క్రింద ఉన్నాయి అని చెప్పి ఉన్నాడు. Satan went out and destroyed his houses. సాతాను బయటికి వెళ్లి యోబు కలిగిన నివాస గృహాలన్నింటినీ కూడా నాశనం చేశాడు. All his cattle were stolen. అతని యొక్క పశువుల మందలు అన్నీ కూడా దొంగిలించబడి ఉన్నాయి. The fields were all destroyed. పొలములన్నీ కూడా నాశనము చేయబడ్డాయి. Everything he had was destroyed. అతను కలిగి ఉన్న సమస్తమును కూడా నాశనమైపోయింది. And the children, when they were partying together in one child's house, the house fell on them and killed all of them. పిల్లలందరూ కూడా ఒక బిడ్డ ఇంట కూర్చుని విందు చేసుకొనుచు ఉండగా ఇల్లు వారి మీద కూలిపడి వారందరూ మరణించారు. When Job heard all this, యోబు వీటన్నిటిని ఆలకించగానే he got up, అతడు పైకి లేచాడు, tore his robe, తన పై వస్త్రమును చించి వేసుకున్నాడు, shaved his head, తన యొక్క తలను బోడి చేసుకున్నాడు, and he fell on the ground అతను నేల మీద పడిపోయాడు, and worshipped God. దేవునిని ఆరాధన చేయిచూ ఉన్నాడు. He never questioned God. అతడు దేవునిని ఏమాత్రమును కూడా ప్రశ్నించలేదు. He worshipped God. ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. And he said, అతను ఏమంటున్నాడంటే, "Naked I came from my mother's womb. దిగంబరముగా నా తల్లి గర్భములో నుంచి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. Naked I will depart. దిగంబరముగానే నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను. Whatever I had was given by God. నేనేమి కలిగి ఉన్నాను అవన్నీ కూడా దేవుని ద్వారానే గ్రహించబడ్డాయి. The Lord only gave me everything. ప్రభువే నాకు సమస్తమును కూడా అనుగ్రహించి ఉన్నాడు. I am not the person responsible for what I had. నేను కలిగి ఉన్న వాటికి బాధ్యుడైన వ్యక్తి నేను కాదు. నేనేమైతే కలిగి ఉన్నానో But it is the Lord who gave it. అవన్నీ కూడా ప్రభువే అనుగ్రహించారు. The Lord has taken away. ప్రభువే వాటిని తీసుకొని పోయారు. My children, నా యొక్క బిడ్డలు, my houses, నా యొక్క గృహములు, my possessions, నా యొక్క స్వాస్యములు, my wealth. నా యొక్క సంపద అంతయు God gave it. దేవుడు నాకు అనుగ్రహించారు. God has taken it. దేవుడు దాన్ని తీసుకున్నారు. May the name of the Lord be praised. దేవుని నామమునకే స్తుతి కలుగును గాక. In all this, Job never sinned before God. వీటన్నిటిలో యోబు ఎక్కడా కూడా దేవుని ఎదుట పాపము చేయలేదు. He never charged God for all this wrongdoing. ఈ యొక్క తప్పు కార్యములన్నిటికీ విరుద్ధముగా దేవుని మీద అతడు నేరము మోపలేదు. Job 1:20-22. యోబు గ్రంథము 1:22 నుండి 23 వచనముల వరకు. But then Satan again went out and afflicted him with painful sores from the sole of his feet to the crown of his head.
అయినప్పటికీ సాతాను మరలా బయలువెడలి వెళ్ళి అతని అరికాలు మొదలుకొని తల పై భాగం వరకు బాధాకరమైన కురుపులను అతనికి కల్పించాడు. His wife came and said, Job, curse God and die. అతని భార్య వచ్చి అతనితో అంటున్నాడు, యోబు, దేవునిని శపించు, నీవు మరణించు అని. But Job said, కానీ యోబు ఏమంటున్నాడంటే, You're talking like a foolish woman. నీవు మూర్ఖురాలి వలె మాటలాడుచూ ఉన్నావు. Shall we accept good from God and not trouble? దేవుని యొద్ద నుంచి మేలును అనుభూతి చెంది ఉన్న మనము కీడును కూడా అనుభవింపదగదా? Again, the scripture says, Job did not sin in what he said. ఇంకను లేఖనం మనకేమని తెలియచేస్తోంది అంటే, యోబు తన మాటలలో తప్పిదము చేసి ఉన్నవాడు కాదు. Job 2:7-10. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7 నుండి 10 వచనముల వరకు. My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, when God finally came to Job, దేవుడు చిట్ట చివరిగా యోబు యొద్దకు వచ్చి ఉన్న సమయంలో, when God asked Job, దేవుడు యోబును అడిగినప్పుడు, Answer me, Job. ఇదిగో యోబు, నీవు నాకు జవాబు చెప్పుము అన్నట్టుగా దేవుడు యోబును అడిగి ఉన్నప్పుడు, In Job 40 and verse 4, యోబు గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనములో Job says, యోబు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, I am unworthy before you, Lord. నీ ఎదుట నేను అయోగ్యుడను ప్రభువా, How can I reply to you? నేను నీకు ఏ విధంగా తిరిగి జవాబివ్వగలను? I put my hand over my mouth. నేను నా చేతిని నా నోటి మీద ఉంచుకొనుచున్నాను. I will not question you. నేను నిన్ను ప్రశ్నించను ప్రభువా, I will shut my mouth. నేను నా నోటిని మూసికొనియుందును అంటూ ఉన్నాడు. God found him to be righteous. దేవుడు అతనిని నీతిమంతునిగా కనుగొని He ఉన్నాడు. trusted God in all his tribulations. దేవుడు నాకు అనుమతించిన శ్రమలన్నిట్లో నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. He was saying, in the midst of the tribulations that I am going through because of the name of the Lord, yet I know God loves me. దేవుని నామమును బట్టి నేను అనుభవిస్తున్న శ్రమలన్నిటి మధ్యలో కూడా నేను ఆయన యందే నిరీక్షణ ఉంచుచున్నాను, ఎందుకనగా ఆయన నన్ను ప్రేమించుచు ఉన్నాడు. I will not question him. నేను ఆయనను ప్రశ్నించను. He gave me good things. ఆయన నాకు మంచి ఈవులను గ్రహించి ఉన్నారు. He allowed tribulations through the devil. అపవాది ద్వారా శ్రమలు సంభవింప చేయబడుటకు ఆయన నాకు అనుమతించారు. He has all the right over my life. నా జీవితం మీద ఆయన పూర్తి హక్కును కలిగి ఉన్నాడు. I will still worship him. నేను ఇంకను ఆయనను ఆరాధించేదను. I will still say God is a good God. నేను ఇంకను దేవుడు మంచివాడు అని తెలియచేసేదను. I will not question him. నేను ఆయనను ప్రశ్నించను. Yes, my friend. అవును స్నేహితులరా, This is the faith God gives us. ఇటువంటి విశ్వాసమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. Trusting in Jesus and his love. యేసునందే నిరీక్షణ ఉంచుట, ఆయన ప్రేమ యందే నమ్మిక ఉంచుట. And through this, దీని ద్వారా we will overcome the world and the devil's tribulations. మనము లోకమును అపవాది కల్పింప చేయు ప్రతి శ్రమను కూడా అధిగమించుదుము. According to 1 John 5:4. మొదటి యోహాను 5:4 వచనం ప్రకారంగా, Everyone born of God overcomes the world. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. This is the victory that has overcome the world, లోకమును జయించిన విజయము ఇదియే, which is our faith. ఇదియే మన యొక్క విశ్వాసం. Our faith overcomes the world. మన యొక్క విశ్వాసము లోకమును జయించును. Nothing of the world, nothing of the devil's attacks will ever stay in our heart. లోకపరమైనది గాని అపవాది సంబంధమైనది గాని ఏది మన హృదయములో నిలిచి ఉండలేదు. Only the love of God will stay in our heart. కేవలం దేవుని ప్రేమయే మన హృదయములో నిలిచి ఉంటుంది. And we shall have great victory. మనము గొప్ప విజయమును కలిగి ఉండేదము. That's why Paul says in 2 Timothy 4:7, అందుచేతనే 2 తిమోతి 4:7లో పౌలు ఏమని చెప్తూ ఉన్నారంటే, I have fought the good fight. నేను మంచి పోరాటమును పోరాడి ఉన్నాను. I have finished the race. నేను నా యొక్క పరుగును తుదముట్టించాను. I have kept the faith. నేను విశ్వాసమును కాపాడుకొని ఉన్నాను. I have overcome the devil and his tribulations, yet I have kept the love for Jesus. నేను అపవాదిని వాని యొక్క శ్రమలను జయించి ఉన్నాను, అయినప్పటికీ నా యొక్క విశ్వాసమును కాపాడుకొని ఉన్నాను. Amen. ఆమేన్. This shall be your testimony. మీ సాక్ష్యం కూడా ఈలాగున ఉండాలి. Revelation 3:21 says, ప్రకటన గ్రంథము 3:21 ఏం చెప్తుందంటే, when we have such a victorious life in this world, మనము ఈ లోకములో అట్టి విజయవంతమైన జీవితమును కలిగి ఉన్నప్పుడు the Lord Jesus makes us sit with him on his throne. ప్రభువైన యేసు మనలను
ఆయనతో కూడా ఆయన సింహాసనమున కూర్చుండనిచ్చును. on his throne. ఆయన సింహాసనము మీద. What a great blessing we have. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉన్నామో గదా. How much Jesus loves us. యేసు మనలను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో గదా. Yes, 1 Peter 5:10 says, అవును, మొదటి పేతురు పత్రిక 5:10 ఏమని చెప్తుందంటే, after you have suffered a little while. మీరు కొద్ది కాలము శ్రమ పడిన పిమ్మట. Yes, my friend, your suffering, your tribulation is only for a little while. అవును స్నేహితులారా, మీ యొక్క శ్రమ, మీ యొక్క శోధన అంతయు కూడా కొద్ది కాలం వరకు మాత్రమే. God will restore you after that. దేవుడు దాని తరువాత మీకు పునరుద్ధరణను కలిగించును. Make you strong. మిమ్మును బలీయమైన వారిగా చేయును. And make you be established. మిమ్మును స్థిరపరచబడిన వారిగా చేయును. And make you rise up to high places. మిమ్మును ఉన్నతమైన స్థలమునకు లేవనెత్తబడులాగున చేయును. This is God's plan. ఇది దేవుని యొక్క ప్రణాళిక. It happened to Job. ఇది యోబునకు జరిగింది. After his testing through tribulation, అతడు శ్రమల ద్వారా పరీక్షించబడి ఉన్న తరువాత God gave him back everything that he lost in double measure. దేవుడు అతను కోల్పోయి ఉన్న సమస్తమును కూడా రెండింతలుగా తిరిగి మరలా అనుగ్రహించారు. And gave him all the joy of family, అతనికి సంపూర్ణమైన కుటుంబ సంతోషాన్ని అనుగ్రహించారు. all the health, ఆరోగ్యమంతటిని అనుగ్రహించి ఉన్నారు. all the wealth. సంపద అంతటిని అనుగ్రహించి ఉన్నారు. God gave him back children who are so beautiful ఎంతో సౌందర్యవంతమైన బిడ్డలను దేవుడు ఆయనకి తిరిగి అనుగ్రహించి ఉన్నారు. and made him see several generations. అనేక తరములు అతడు చూచులాగున దేవుడు చేసి ఉన్నారు. Long life. దీర్ఘాయుష్యు. And he was an honored man. అలాగే అతడు ఘనత వహించి ఉన్న వ్యక్తిగా ఉండి ఉన్నారు. Even in our family, మా యొక్క కుటుంబంలోనూ కూడా my grandmother was afflicted with epilepsy. మా యొక్క బామ్మగారు మూర్ఛవ్యాధి చేత బాధపడ్డారు. This was the time my grandfather had come to the Lord. ఇటువంటి సమయంలోనే మా తాతయ్య గారు ప్రభు చెంతకు రావడం జరిగి ఉన్నది. But అయినప్పటికీ in the midst of the suffering, వారికున్న ఆ యొక్క శ్రమల మధ్యలోనే when the epilepsy attack would come to my grandmother, మూర్ఛ వ్యాధి యొక్క దాడి మా యొక్క బామ్మగారి మీదకు వచ్చి ఉన్నప్పుడు my grandfather would kneel down and cry, మా తాతయ్య గారు మోకాళ్ళ మీద ఉండి మొరపెడుతూ ఉండేవారు. "Thank you, Jesus." యేసయ్యా మీకు వందనములు. And he would say, "You love my wife. ఆయన చెప్తుండేవారు, ప్రభువా మీరు నా భార్యను ప్రేమిస్తూ ఉన్నారు అని. You love my wife. మీరు మా భార్యను ప్రేమిస్తూ ఉన్నారు అని. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus." వందనములు యేసయ్యా. Slowly the attacks would die down. నెమ్మదిగా ఆ వ్యాధి యొక్క దాడి తగ్గిపోవడం జరిగింది. And God started blessing our family. దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించడాన్ని ప్రారంభించారు. God anointed my father. దేవుడు మా తండ్రి గారిని అభిషేకించి ఉన్నారు. And through him, millions of people were blessed. ఆయన గారి ద్వారా లక్షలాది మంది ఆశీర్వదించబడి ఉన్నారు. So many were healed. ఎంతో మంది స్వస్థపరచబడి ఉన్నారు. Today, 3 generations are used by God to bless people. ఈ రోజున ప్రజలను ఆశీర్వదించే నిమిత్తమై 3 తరముల వారు సేవలో వినియోగించబడుచు ఉన్నారు. God will give you victory also. దేవుడు మీకును కూడా విజయమును అనుగ్రహించును. You will have everything back. మీరు కూడా సమస్తమును తిరిగి పొందుకొనెదరు. Victory over every tribulation. ప్రతి శ్రమ మీదను విజయమును పొందెదరు. With double portion coming to you. రెండంతలు మీ యొద్దకు రావడం ద్వారా. Zechariah 9 and verse 12 says, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తోంది అంటే, "Return, O prisoners of hope, to your fortress. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. I will restore double to you." నేను రెండంతలుగా మీకు మేలు చేసేదను. This is God's victory for you. ఇది మీ కొరకైన దేవుని యొక్క విజయమై ఉన్నది. Let not your heart be మీ troubled. హృదయమును కలవరపడనీయకండి. Father, తండ్రి, for all the tribulations thy son, thy daughter has gone through, మీ కుమారుడు, మీ యొక్క కుమార్తె అనుభూతి చెందిన శ్రమ, హింస అంతటికి ప్రతిగా, even through all these tribulations, as they say, "Oh God, you gave, you have all the power to take away." ఈ శ్రమలన్నిటిలో కూడా, ఓ దేవా సమస్తమును అనుగ్రహించిన వాడవు నీవే, సమస్తమును తీసివేయుటకు శక్తిగల వాడవు నీవే అని వారు చెప్తుండగా, Let there be double portion of joy in their life from today. ఈ రోజు నుంచి వారి యొక్క జీవితంలో రెండింతల ఆనందము వారికి కలుగును గాక. No more attacks anymore. ఇక మీదట ఏ మాత్రము కూడా దాడి ఉండకూడదు ప్రభువా. No more humiliation.
ఇక మీదరే మాత్రము కించపరచబడడం ఉండకూడదు. Let there be deliverance. వారికి విడుదల కలుగును గాక. We give you all the glory. మీకే సమస్తమైన మహిమను చెల్లించుచున్నాము. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. My friend, the God of victory wants to give you another victory. నా స్నేహితులారా, విజయోత్సవపు దేవుడు మీకు మరియొక విజయమును అనుగ్రహించవలెనని కోరుచూ ఉన్నారు. Victory over the demonic spirits and the devils. దురాత్మ శక్తుల మీద, దయ్యముల మీద మీకు విజయమును అనుగ్రహించవలెనని కోరుచూ ఉన్నారు. In John 10:10, Jesus says, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో యేసు ఏమని తెలియచేస్తున్నారు అంటే, the thief comes to steal, to kill and to destroy. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును జరిగించుటకు వచ్చును. But I, Jesus, have come that they may have life and have it to the full. కానీ యేసు అనే నేను వారు జీవమును సమృద్ధిగా కలిగి ఉండులాగున వచ్చి ఉన్నాను. Yes, this is what Jesus does over the attacks of the devil. దురాత్మ దాడులకు విరుద్ధముగా యేసు ఇటువంటి కార్యమును ఈ రీతిగా జరిగించును. The more the devil comes to steal, to kill and to destroy, Jesus keeps sending his life upon us. అపవాది ఎంతగా దొంగతనమును, హత్యను, నాశనమును జరిగించుటకు వచ్చుచూ ఉంటాడో, దేవుడు అంతగా మన జీవితం మీదకు తన యొక్క జీవమును పంపించుచూ ఉంటారు. And he makes us overcome the powers of the devil. దురాత్మ శక్తుల ప్రభావమును మనము అధిగమించులాగున ఆయన తన శక్తిని మనకు అనుగ్రహిస్తారు. In Ephesians 6:10 and 11, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10, 11 వచనములలో Paul says, పౌలు ఏమని చెప్తున్నారు అంటే, put on the full armor of God, దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకోనండి, so that you can take your stand against the devil's schemes. తద్వారా మీరు అపవాది తంత్రములను ఎదిరించు వారు అగునట్లుగా ధరించుకోనండి. Yes, Paul says we are not ignorant of the schemes of the devil. ఎందుకనగా మనము అపవాది యొక్క తంత్రములను ఎరుగని వారము కాదని పౌలు తెలియచేస్తున్నాడు. He has many schemes to take us away from Jesus. మనలను యేసు నుంచి దూరముగా తీసుకుని వెళ్ళిపోవడానికి వాడి యొద్ద అనేకమైన తంత్రములు ఉన్నాయి. He works to destroy our souls, మన యొక్క ఆత్మలను నాశనం చేయడం కోసమై వాడు పని చేస్తూ ఉంటాడు. to destroy our bodies, మన యొక్క దేహములను నాశనం చేయడం కోసమై వాడు పని చేస్తూ ఉంటాడు. to destroy our families, మన యొక్క కుటుంబమును నాశనం చేయడం కొరకై, to destroy our finances, మన యొక్క ఆర్థికమును నాశనం చేయడం కొరకై, to destroy our name, మన యొక్క పేరును పాడు చేయుట కొరకై, to destroy everything concerning the ministry, సేవ పరిచర్యకు సంబంధించిన సమస్తమును నాశనము చేయుట కొరకై, to destroy the relationship. బాంధవ్యములను నాశనము చేయుట కొరకై. Yes, he works hard. అవును, వాడు చాలా కష్టపడి పని చేస్తుంటాడు. So Paul says, take the full armor of God. కనుకనే పౌలు అంటున్నాడు, దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకొనండి. What is that armor? ఆ యొక్క కవచము అనగా ఏమిటి? It is the abundant life that Jesus gives. అది యేసు మనకు అనుగ్రహించు సమృద్ధి అయిన జీవమే. The life that comes to us ఇది మన యొద్దకు వచ్చు జీవమే. through the love of Jesus, యేసు యొక్క ప్రేమ ద్వారా, through the salvation రక్షణ ద్వారా, which the blood of Jesus Christ brings. యేసు రక్తము మన కొరకై తీసుకొని వచ్చు రక్షణ ద్వారా, The life that comes through the word of God, దేవుని యొక్క వాక్యము ద్వారా మన యొద్దకు వచ్చు జీవము ద్వారా, the life that comes through our obedience in serving the Lord. మన యొక్క విధేయతతో మనము దేవుని సేవించడం ద్వారా మన యొద్దకు వచ్చే జీవము ద్వారా, That life rises up. ఆ యొక్క జీవమే మనలను పైకి లేవనెత్తును. Yes, to have that life of Christ in us is to put on the armor of God. అవును, అట్టి క్రీస్తు యొక్క జీవము మనలో సమృద్ధిగా మనము కలిగి ఉండి నిమిత్తం దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. And then, according to Romans 16:20, అప్పుడు రోమా 16:20 వచనం ప్రకారంగా, the God of peace will crush Satan under our feet. సమాధానకర్తయగు దేవుడు అపవాదిని, సాతానును మన పాదముల క్రింద చితుక త్రొక్కించును. And we overcome the powers of darkness. అప్పుడు మనం అంధకార శక్తుల యొక్క ప్రభావమును అధిగమించగలిగిన వారిగా ఉంటాము. We are not blind anymore. మనమిక మీదట ఏమాత్రమును కూడా అంధులము కాము. We receive the revelation where we know the attacks or the schemes of the devil.
అపవాది యొక్క తంత్రములు, అపవాది యొక్క దాడులను మనము ఎరిగిన వారిగా అట్టి ప్రత్యక్షతను మనము కలిగి ఉండేదము. That's why God gives us the gifts of the Holy Spirit. అందుచేతనే పరిశుద్ధ ఆత్మ వరములను ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. According to 1 Corinthians chapter 12, 8 to 10. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8 నుండి 10 వచనముల వరకు All the 9 gifts 9 కృపావరములన్నీ కూడా brings us the armor of God మనకు దేవుని యొక్క సర్వాంగ కవచమును తీసుకొని వచ్చును and crushes the power of the devil. అపవాది యొక్క దురాత్మ యొక్క సాతాను శక్తిని పూర్తిగా చితకత్రొక్కివేయును. James 4:7 says, యాకోబు పత్రిక 4:7 ఏమని చెప్తుంది? Submit yourselves then to God. మిమ్మును మీరు దేవునికి లోబరుచుకొనండి. Resist the devil అపవాదిని ఎదిరించండి. and he will flee from you. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. God wants us to submit to him in the midst of all the attacks of the devil. దేవుడు సకల అపవాది దాడుల మధ్యలో కూడా మిమ్మును మీరు దేవునికి లోబరుచుకోవాలని, స్వాధీనపరచుకోవాలని కోరుతూ ఉన్నారు. Yes, అవునండి. we have to go on doing the work of the Lord. మనము నిరంతరాయంగా దేవుని పని చేయుచునే కొనసాగాలి. We have to go on lifting up Christ in the midst of all the attacks. మనము నిరంతరాయంగా ప్రతి విధమైన దాడి మధ్యలో కూడా యేసు నామాన్ని పైకి లేవనెత్తుచునే కొనసాగాలి. We have to go on loving the people and forgiving them and praying for them in the midst of their attacks against us. ప్రజలు మనకు విరుద్ధంగా వారు దాడి చేయుచున్నప్పటికీ ప్రేమించుచునే కొనసాగాలి, క్షమించుచునే కొనసాగాలి, వారి నిమిత్తమై మనం ప్రార్థన చేయుచునే కొనసాగాలి. And praying for them. ఆ రీతిగా వారి నిమిత్తం ప్రార్థన చేయుచుండాలి. Yes, అవునండి. we practice Jesus in our lives. మనము మన జీవితములలో యేసును క్రియాత్మకముగా అనుసరించుచున్నాము. And submit ourselves to God. మనలను మనము దేవునికి లోబరుచుకొనుచున్నాము. Then Satan shall flee from us. అప్పుడు సాతాను మన యొద్ద నుండి పారిపోవడం జరుగుతుంది. And we'll be able to resist the devil. మనము ఆ రీతిగా అపవాదిని ఎదిరించగలము, నిరోధించగలము. Yes, not going to him and saying, Satan, I resist you. అవును, వాడి యొద్దకు వెళ్ళి సాతానా నిన్ను నిరోధిస్తున్నానని చెప్పడం కాదు. But living Jesus makes us resist the devil. యేసును జీవించుట, యేసు వలె జీవించుట మనము అపవాదిని నిరోధించులాగున, ఎదిరించులాగున చేస్తుంది. Greater is he that is in you than he that is in the world. మీలో ఉండి ఉన్నవాడు లోకములో ఉండి ఉన్నవాని కంటే గొప్పవాడై ఉన్నాడు. 1 John 4:4. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. Christ will live in you. క్రీస్తు మీలో నివసించనయ్యున్నారు. He is the hope of glory. ఆయనే మహిమకు నిరీక్షణ అయ్యున్నారు. And all the devils will flee. దురాత్మలన్నీ కూడా పారిపోవడం జరుగుతోంది. You will have victory over the devil. మీరు అపవాది మీద విజయమును కలిగి ఉంటారు. My friends, నా యొక్క స్నేహితులారా, Satan attacks us in different ways. సాతాను విభిన్నమైన రీతిలో మన మీద దాడి చేస్తూ ఉంటాడు. One, through temptation. ఒకటి శోధనలను తీసుకుని రావడం ద్వారా, The other one, he makes us weak before the people. రెండవది మనలను ప్రజల ఎదుట బలహీనులుగా చేయటం ద్వారా, And thirdly, he makes us deny the love of Jesus in our lives. మూడవదిగా మన జీవితములలో యేసు యొక్క ప్రేమను మనము తృణీకరించుట ద్వారా, Fourthly, he brings the love for the world and the possessions of the world. నాలుగవదిగా లోకము ఎడలను, లోకపరమైన స్వాస్థ్య సంపదల ఎడలను మనము ప్రేమను కలిగి ఉండేలా చేయడం ద్వారా, He wants to destroy our souls, వాడు మన యొక్క ఆత్మలను నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తుంటాడు. take us away from Jesus. మనలను యేసు నుంచి దూరంగా వెళ్ళిపోవులాగున చేయిచు ఉంటాడు. But Jesus says, కానీ యేసు సెలవిస్తున్నారు, in my name you will cast out devils. నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టెదరు. So all the time we must have the name of Jesus in our mind, in our spirit, in our body. కనుక ఎల్ల వేళలా మన మనసులోను, మన ఆత్మలోను, మన దేహములో యేసు నామాన్ని కలిగి ఉండాలి. Live for Jesus యేసు కొరకు జీవించాలి. and live fulfilling the will of Jesus. యేసు యొక్క చిత్తమును నిర్వర్తింపచేయులాగున జీవించాలి. And ఇంకను then you will have the power to drive devils. అప్పుడు మీరు దురాత్మలను వెళ్ళి గొట్ట వేయగలిగే శక్తిని కలిగి ఉండెదరు. May God give you the grace to overcome Satan. దేవుడు సాతానును అధిగమించు కృపను మీకు అనుగ్రహించును గాక. Yes, Jesus has nailed him to the cross and triumphed over him victoriously. అవును, యేసు వానిని సిలువకు మేకులతో కొట్టి విజయోత్సవముతో తిరిగి లేచి ఉన్నాడు. He has destroyed the fear of death brought by the devil.
అపవాది ద్వారా తీసుకుని రాబడి ఉన్న మరణ భయమును ఆయన లయము చేసి ఉన్నాడు. And Jesus has destroyed the power of separation which the devil has brought. అపవాది తీసుకుని వచ్చి ఉన్న ఎడబాటుతనమును కలుగచేయు శక్తిని యేసు సంపూర్తిగా లయము చేసి ఉన్నాడు. Ephesians 2:14, ఎఫెసీ పత్రిక 2:14 Colossians 2:14, కొలస్సే పత్రిక 2:14 Hebrews 2:14 and 15 హెబ్రీ పత్రిక 2:14 మరియు 15 talks about the great victory that Jesus has won over all the attacks of the devil. యేసు అపవాది యొక్క దాడులన్నిటి మీదను కూడా ఆయన సముపార్జించి ఉన్న గొప్ప విజయోత్సవమును గురించి ఆ వచనములు తెలియచేయుచు ఉన్నాయి. He has brought us the victory on the cross. ఆయన సిలువలో మనకు విజయమును అనుగ్రహించి ఉన్నారు. May God give you the victory also. దేవుడు మీకును కూడా విజయమును అనుగ్రహించును గాక. Let not your heart be మీ troubled. హృదయమును కలవరపడనీయకండి. Father, తండ్రి, whatever temptations Satan may bring, సాతాను ఎటువంటి శోధనను తీసుకొని వచ్చి ఉన్నప్పటికీ, whatever attacks Satan may have brought, సాతాను ఎటువంటి దాడులను తీసుకుని వచ్చినప్పటికీ, please deliver your children. దయచేసి మీ బిడ్డలకు మీరు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. Because you have already won the victory over him and his powers on the cross. ఎందుకనగా సిలువలో వాని మీదను వారి యొక్క శక్తుల ప్రభావం మీదను మీరు విజయమును పొంది ఉన్నారు. Be with thy children. మీ బిడ్డలతో కూడా మీరు ఉండండి. Reveal yourself through the scriptures. లేఖనముల ద్వారా మిమ్మును మీరు వారికి స్వయముగా ప్రత్యక్షపరచుకొనండి. Give them the strength in their faith. వారి యొక్క విశ్వాసములో మీరు వారికి బలమును అనుగ్రహించండి. And all the time keep their eyes open towards heaven. ఎల్లవేళలా పరలోకం వైపునకు వారి నేత్రములకు కనుదృష్టి తెరవజేయబడి ఉండులాగున మీరు సహాయము చేయండి. And help them to always live to come to heaven after their life on earth. భూమి మీద ఆయుష్కాలం తరువాత పరలోకానికి రావడానికి ఎల్లవేళలా వారి దృష్టి సారించడానికి సహాయము చేయండి. Through this, give them the grace to overcome Satan. తద్వారా సాతానును అధిగమించడానికి వారికి తగిన కృపను మీరు అనుగ్రహించండి. We give you all the glory. మీకే సమస్తమైన మహిమను సమర్పించుచున్నాము. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. God bless you, my friend. నా స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. May God give you great victory. దేవుడు మీకు గొప్ప విజయమును అనుగ్రహించును గాక.